ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడి చక్రాయపాలెం గ్రామాభివృద్ధికి ₹1,10,00,000 నెల రోజుల్లో విడుదల చేపిస్తానని పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. శనివారం కొల్లిపర మండల పరిధిలోని చక్రాయపాలెంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేమూరు డీసీ ఉపాధ్యక్షుడు తోట ఏడుకొండలతో పాటు పలువురు నాయకులు నాదెండ్ల మనోహర్ను శాలువాలతో ఘనంగా సత్కరించి ఘన స్వాగతం పలికారు. గ్రామమంతా కలియతిరిగిన నాదెండ్ల మనోహర్ గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత స్థానిక సెంటర్లో మొక్కలను నాటారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు హరికృష్ణ, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు అడపాల నాగేశ్వరరావు, అడప నారాయణ రెడ్డి, దివ్యల ఏడుకొండలు, అలాగే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొంత వీళ్ళు గ్రామాల్లో తిరగకపోవడం కారణమైతే అక్కడ ఏదైతే ఆ రోడ్లు ఎదురుగా ఉన్న ప్రజలు సహకరించకపోవడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే అప్పటి వరకు మెట్లు కట్టేసుకుంటారు, నీళ్లు ఆ పైనుంచి నీళ్లు కిందకు పోవడానికి వీల్లేదంటారు, స్టాగ్నేట్ అవుతూ ఉంటాయి. ఒక డెంగ్యూ ఫీవర్ కనుక దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే కలుషితం కాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్స్ గురించి ఆలోచిస్తుండగా రోగాల బారిన పడి మన ప్రజలు అవ్వచ్చు, పశువుల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటా ఉంది. దీన్ని అధిగమించాలి అంటే పర్యావరణం పట్ల మన వంతు మనం కృషి చేయాలి. అది ప్లాస్టిక్ వాడకం అవ్వచ్చు, అంటే ఇమీడియట్ గా వాడి పడేసే వస్తువులు తగ్గించాలి. వీలైనంత వరకు మనం బజార్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ బ్యాగ్స్ వాడడం, అలాగే తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానం, దాన్ని కంపోస్ట్ గా వాడే విధానం, ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించినట్లయితే మనం ఒక ఉద్యోగులదే అని కాకుండా ప్రతి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు సార్ దగ్గరుండి అన్ని కచ్చా డ్రైన్స్ అన్ని సరిచేయించడంలో పాలిథిన్ కవర్స్ లాంటివి పడేయడం, ఇలాంటివన్నీ మనకి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి అవాయిడ్ చేసి పరిసరాలను ఫస్ట్ మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదన్నట్టుగా మీకు ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఇంపార్టెన్స్ గుర్తించి మన ఇక్కడికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా చక్రాయపాలెం అక్క చెల్లెళ్ళమ్మకు, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న రైతాంగం, మీరు పడుతున్న కష్టాలు, ఈ ప్రాంతానికి మీరు చేసిన అద్భుతమైన కార్యక్రమాలు గతంలో అన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. ప్రాంతాలని మనం సక్రమంగా కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం దానిపైన దృష్టి సారించకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి. త్రాగునీటి సమస్య మనకు ఉంది అనే భావన మీ అందరిలో కూడా రావాలి. ఎందుకంటే ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంటే అందరం దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మనకి సంబంధం లేదులే అనుకుంటే సరిపోదు. ఇప్పుడే నేను మన గ్రామ స్పెషల్ ఆఫీసర్ దానయ్య గారిని అడిగాను, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి పనిచేయడానికి అని. ఒక్కళ్ళే ఉన్నారని చెప్పారు. ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనం మొత్తం చక్రాయపాలెం గ్రామంతో చేయగలుగుతామని చెప్పండి? చేయించలేము కదా. కానీ ఆయనకి ఈ రోజున ₹4,00,000 మనకి మీరందరూ కట్టిన పనులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులు కానివ్వండి, మన గ్రామంలో ఉన్నాయి ₹4,00,000. ఆ 4,00,000తో పాటు ఇందాక హరికృష్ణతో చెప్పాను నేను, ఏమై హరికృష్ణ, మీరు పెద్దలందరూ మన అడప నాగేశ్వరరావు అందరూ కలిసి ఒక ₹50,000 పోగు చేసుకుని మన ఊర్లో మనం 4 వర్కర్ని మనం తెనాలిని తెప్పించుకుని ఒక వారం రోజుల పాటు మన పనులు పూర్తి చేసుకుంటే ఈ సైడ్ కాలువలు అన్నీ తవ్వుకొని మనకి ఇబ్బంది లేకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా, చిన్న చిన్న తగాదాలు రాకుండా
మన గ్రామంలో ఒక చక్కటి వాతావరణం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనకి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నేను మీకు మాట ఇస్తున్నాను. ఇప్పుడే నాకు లిస్ట్ ఇచ్చారు, 1,40,00,000 రూపాయలు కావాలని. నేను ఎట్టి పరిస్థితిలో ఈ 1,40,00,000 మీకు నెల రోజుల్లోపే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్ళి మనం వేసవికాలం లోపు చేపట్టాల్సిన పనులు ఎటువంటివి, అదేవిధంగా